నిజమైన క్రికెట్ ప్లేయర్ బెట్టింగ్ ఆడ్డు. ఆటని ఆడతాడు, ఆస్వాదిస్తాడు. అలాగే ప్రమోట్ కూడా చేయరు. ఈ గేమ్ని ప్రతి బాల్ ఎంజాయ్ చేయండి. ఈ ఫైనల్ని మీ ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ టీంకి చీరప్ చేయండి. హాయి కూర్చొని మ్యాచ్ చూస్తూ. సో బెట్టింగ్ లేయద్దు. ఒకవేళ మీరు బెట్టింగ్ లేస్తే మీ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. అలా చేయొద్దు, ఎందుకంటే ఒక్క ఓవర్లో మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఒక్క ఓవర్లో 36 రన్స్ కొట్టాలన్నా నెక్స్ట్ ప్లేయర్ వచ్చి 6 సిక్సెస్ కొట్టేస్తాడు. సో అలా చేయొద్దు మీరు. సో ఇప్పుడు మన స్కోరు 69 ఫర్ 2, 8 ఓవర్స్ అయ్యాయి. చాహల్ బౌలింగ్. ఇందాక లాస్ట్ వీడియోలో కోహ్లీ సెంచరీ చేసిన పంజాబ్ కింగ్స్కి అడ్వాంటేజ్ అన్నాను కదా, అది ఎందుకు లాస్ట్ చెప్తాను. నిజమైన క్రికెట్ ప్రేమికుడు ఎవడు బెట్టింగ్ వేయడు, ఆటని చూస్తాడు, ఆస్వాదిస్తాడు. మీ ఫేవరెట్ టీంకి, ఫేవరెట్ ప్లేయర్కి చీరప్ చేయండి, ఎంజాయ్ చేయండి ప్రతి బాల్ని. సో బెట్టింగ్ లేదు. బెట్టింగ్ లేస్తే మీ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఎందుకంటే సిక్స్ బాల్స్కి 36 రన్స్ కొట్టాలని నెక్స్ట్ ప్లేయర్ వచ్చి 6 సిక్సెస్ కొట్టేస్తాడు. సో ఇది అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. సో బెట్టింగ్స్ ఎవరు చేయొద్దు. నాకు ఎందుకు ఈరోజు పట్టిదారు బాగా ఆడతాడు అనిపిస్తుంది. కోహ్లీ కొంచెం నిదానంగా ఆడుతున్నాడు. నేను చూసినప్పుడు 18 రన్స్ అవుట్ ఆఫ్ 14 బాల్స్. సో ఫైనల్లో చాలా అగ్రెసివ్గా ఆడాలి. ఆయన ఇంకా చాలా స్లోగా ఆడుతున్నాడు, ఇంకా చాలా బాగా ఆడొచ్చు. సో కోహ్లీ సెంచరీ చేస్తే, ఎందుకంటే ఇది చేజింగ్ గేమ్ కాదు, ఎందుకంటే కోహ్లీ ఎక్కువ చేజింగ్స్లోనే ఎక్కువ తను రన్స్ ఎక్కువ చేస్తాడు. సో ఇది చేజింగ్ కాదు, ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి పంజాబ్కి అడ్వాంటేజ్ అంటున్నాను. అట్ ద సేమ్ టైం ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అది ఆర్సీబీకి అడ్వాంటేజ్. ఆర్సీబీ కలవడానికి ఇంకొక అస్త్రం ఉంది, అదే హేజల్వుడ్ గురించి నెక్స్ట్